రాజు అక్కడున్న రాజా అనటానికి నిఖిలన్నే నిదర్శనం. నిన్న ప్రోమో వచ్చింది, బిగ్ బాస్ సీజన్ 8 వస్తూ ఉంది. అయితే దీంట్లో అందరినీ గ్రూప్గా పంపించి నిఖిలన్న ఒక్కడనే బాగా ఎలివేషన్ ఇచ్చుకుంటూ తీసుకొచ్చారు. అది మనందరికీ తెలుసు, నిఖిలన్నే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి. అలాగే నిఖిలన్నని మెయిన్గా చూపిస్తేనే వాళ్ళ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారని కూడా తెలుసు. కాబట్టి నిఖిలన్న ఎలివేషన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరి ఫుల్ ఎపిసోడ్లో ఎలా ఉంటుందో చూడాలి. అది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే అందరూ ఇద్దరు ముగ్గురుగా, లేకపోతే చాలామంది నలుగురుగా. సెకండ్ వచ్చిన గౌతమ్ కూడా మామూలుగా సింగిల్ ఎంట్రీ లేదు, తను కూడా ఎవరితోనో కలిపి వచ్చాడు. ఓన్లీ నిఖిలన్న మాత్రమే సోలో ఎంట్రీ, అది కూడా చాలా గ్రాండ్గా కనిపించిందనే చెప్పుకోవచ్చు. తర్వాత వీళ్ళందరూ కొన్ని ప్రశ్నలు అయితే నిఖిలన్న అడగడం జరిగింది. అయితే మీరు ఐ లవ్ యూ ఎవరికి చెప్తారు, నాకు చెప్పండి అని చెప్పి రోహిణి గారు ఫన్నీగా మాట్లాడారు. ఇదైతే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అయితే దీని గురించి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళ మధ్య గొడవలు అనేది జరుగుతుంది. నైనికా గారు ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం జరిగింది, తర్వాత సోనియా గారు పెట్టడం జరిగింది. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఈ ఈవెంట్ తర్వాతే జరిగిందని చెప్పుకోవచ్చు. మరి లోపల ఏమన్నా గొడవలు జరిగినాయా, లేకపోతే అసలు ఏంటి అనేది పూర్తి ఎపిసోడ్ వస్తే కానీ మనకు తెలియాల్సి ఉంది. దీంట్లో మ్యాక్సిమం వీళ్ళిద్దరే బయటకు వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా పెట్టారు, అంటే నెగిటివ్గా. దీన్ని బట్టి మనం చూడాలి అసలు ఏంటి, ఏం జరిగింది అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా సోనియా గారు పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు నిఖిలన్న ఫ్యాన్స్ గురించి. మరి అదేమైద్దో అది కూడా చూడాలి. బాయ్. మీరు ఎంతమందికి నిఖిలన్న ఎంట్రీ బాగా నచ్చిందో ఓ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.